సో హాట్ టాపిక్ ఇది. లవ్ జిహాద్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు యూత్‌కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒపీనియన్ ఏముంది, బ్యాడ్ ఒపీనియన్. ఓకే. అది ఏ యాంగిల్లో అది మంచిది, అది మనకి సంబంధం లేనిది అసలు. కాకపోతే అది మోసాలు చేస్తున్నారు. ఆ లవ్ జిహాద్ పేరుతో మోసాలు చేసి, అంటే వీళ్ళు లవ్ అనుకుంటున్నారు, వాళ్ళు జిహాద్ అనుకుంటున్నారు. ఓకే. అది ఆ పేరుతో దించుతున్నారు, ప్రేమ పేరుతో. వాళ్ళ మక్సద్ ఏంటంటే అదే, ఆడపిల్లల్ని ఇది చేయటం. అయితే అది వాళ్ళ ద్వారా పిల్లల్ని కనిపించటం ఇలాంటివి కూడా చేశారనేది విన్నాం మనం. మన ఆడపిల్లలకే బుద్ధి లేదు, వీళ్ళకి ప్రేమ పేరుతో ఎవరిని ప్రేమిస్తున్నాము. ఇప్పుడు మన మన ఎవరి దాంట్లో వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగా మన లవ్స్ అని వింటున్నాం, ఈ లవ్ల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు. ఇక్కడ మన వాళ్ళతోటే వేరే అన్య మతస్థులు ఎలా ఉంటారో ఏంటో తెలియకుండా ఎలా ప్రేమిస్తారు? మన వాళ్ళ గురించే మీకు సరిగ్గా అర్థమై చావట్లేదు ప్రేమించడానికి, ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళిపోతే మీకు ఎలా అర్థం అవుతుంది? అంటే బుద్ధి ఎవరికి లేదు, ఎవరు మూర్ఖులు ఇక్కడ అంటే అమ్మాయిలు. అసలు ప్రేమ అనేది ఎక్కడుంది? అసలు ప్రేమ అంటే అట్రాక్షన్ అన్నమాట. వాళ్ళేమో లవ్ అని పేరు పెడతారు. ప్రేమలో అంటే కులం మతం అవేం చూడము అని నేర్చుకున్నాం మేము స్కూల్లో. అంటే ఇప్పటిదాకా నేర్చుకుంటూనే ఉన్నాం, క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ ఏం లేదని. సో ఆ విధంగా కూడా అమ్మాయిలు లవ్ లో పడొచ్చు అని అదొక క్వశ్చన్ అక్కడ రేస్ చేస్తారు మనకి. అంటే మనకు కాదు, కామన్ చూసే ఆడియన్స్ కూడా. సో దాన్ని ఎలా మీరు? ఇది అన్ని జనరేషన్స్ లో చెప్పిందే, నేర్చుకున్నదే, కానీ మేము ఎవరం పాటించలేదు కదా. ఓకే. ఏంటంటే సర్వమత సమానత్వంగా విశ్వప్రేమను పంచమని చెప్పారే కానీ వెళ్ళి ఎవరిని పెడితే వాళ్ళని ప్రేమించి జీవితాలు నాశనం చేసుకోండి అని చెప్పలేదు. ఓకే. ఇప్పుడు మనం వంట చేసుకునే విధానం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. చచ్చిపోయే వరకు మనకు అదే అలవాటు ఉంటుంది, అదే వండుకుంటాం, అదే తింటాం, మనకు అది అలవాటు. వేరే ప్రాంతీయుల వంట మన తింటే ఏం బాగుంది అంటాం, వాళ్ళకి అది టేస్టీగా గొప్పగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు కాబట్టి. మరి ఏది అలవాటు అయితే ఎందులో ఉండాలి? ఇప్పుడు అర్థమైందా? మనకి ఏది అలవాటు అయితే అందులోనే ఉండాలి. మనం దేనికి చెందిన వాళ్ళమైతే మనం దాంట్లోనే ఉండాలి. కొత్త దాంట్లో వేలు పెట్టి వాతలు పెట్టించుకోవడం అవసరమా? అంటే సో ఇక్కడ మతం చూసి లవ్ చేయాలి అని అంటున్నారు. మతం అని అంటే నేను స్పెసిఫిక్ గా నేను అట్లా చెప్పను, జరుగుతున్న విషయాలను బట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు మన వాళ్ళని చేసుకుని పవిత్రంగా తల మీద పెట్టుకుని చూసుకుంటున్నారా? ఇప్పుడు మనం ఒక కీర్తి అనే తెలుగు అమ్మాయిని, ఇప్పుడు జరిగింది వైరల్ అవుతున్న విషయం, ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నాకు ప్రేమ గుడ్డేది, నాకు అర్థం కాలేదు, నేను చదువుకున్న మూర్ఖురాల్ని, ఏ అమ్మాయి ఈ పని చేయకండి, ముస్లిమ్స్ని అసలు ప్రేమించకండి, నన్ను చూసి నేర్చుకోండి అని గట్టిగా వాదించి మరీ చెప్తుంటాను. ఇంకా అంతకంటే వేరే స్టేట్మెంట్ ఇంకా మనం ఇచ్చినా కూడా తక్కువే. అంటే తను ఎంత ఫెటప్ అయిపోయింది, ఎంత మోసపోయింది, ఎంత దుఃఖపడింది, ఎంత నష్టపోయింది, ఎంత వ్యాకులత, ఎంత బాధపడుతుందో తనకే తెలుసు. అందులో నుంచి వచ్చిన బాధతో వచ్చినటువంటి మాటలు అవి. మరి అవి విన్న ఏ అమ్మాయి అయినా సరే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మన దాంట్లో చూసుకోవాలి ఏదైనా, ఎందుకంటే సెట్ అవ్వదు. ఎవరి గొప్పతనం వాళ్ళకి గొప్ప, మనది మనకి గొప్ప అయినప్పుడు నీ గొప్పలో నువ్వే ఉండు, నా గొప్పలో నేనే ఉంటా. అట్లీస్ట్ ఇదన్నా అనుకోండి, మనది అవతల వాళ్ళకి ఎప్పుడు గొప్ప కాదు. అలాంటప్పుడు మన గొప్పలో మనమే ఉందాం, వాళ్ళ గొప్పలో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ట్రాక్లో పడాలి? అది సెట్ అవ్వదు, అవ్వనే అవ్వదు. ఒక వరలో 2 కత్తులు ఎముడుతాయా? 2 మతస్థులు కలిసి ఒక జీవితాన్ని ప్రయాణించలేరు. ఆ జర్నీ చాలా కష్టతరంగా ఉంటుంది, లైఫ్ లాంగ్ నడుస్తుందని గ్యారంటీస్ కూడా ఉండవు. కాబట్టి కీర్తి అనే అమ్మాయి ఏదైతే చెప్పిందో అది కరెక్ట్ స్టేట్మెంట్. నేను చదువుకున్న మూర్ఖురాలని అంటే నాకు ఎంత గుండె పిండినట్టు అయింది. అమ్మ నువ్వు ఇంత చదువుకున్నావు, చిన్నపిల్లవి కూడా కాదు, ఎలా పడ్డావు నువ్వు అందులో? మోసపోయాను అని చెప్తుంది. మోసపోయాను అంటే మరి నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అనేది నీకు తెలియలేదా? తను కష్టంలో ఉంది కాబట్టి, తనకంటూ ఎవరు లేరు కాబట్టి, కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానని ఎవరన్నా వస్తే వాళ్ళు దేవుళ్ళకి కనబడతారు. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా అతను అలాగే కనబడ్డాడు. మరి అతను పాకిస్తానీ, మన దేశస్థుడు కాదు. మన దేశస్థుడు కానప్పుడు నువ్వు తెలుసుకోవాలి కదా. తనకి అంతా మునిగిపోయిన తర్వాత తెలిసింది, ఏం చేయగలవు నువ్వు? ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నావు. కాబట్టి ఇది ఒక పెద్ద ఉదాహరణ, ఇది ఒక పెద్ద మోరల్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తొందరపడి ఎవరిని ప్రేమించకండి. ఏ మతస్థుడైనా సరే, మన మతంలో అయినా సరే ఎందుకు తొందరపడాలి? ఇక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి కదా. మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వేరే దేశస్తులు, అతను వేరే దేశస్తుడు, మరి ఈ దేశస్తుడు కాదు. ఎన్నో మోసాలు చేసి అబద్ధాలు పలికి నమ్మించి ద్రోహం చేశాడు. ఈ మన 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 దేశస్తుడే కాదు, మరి అలా అని చెప్పి నమ్మించి దింపాడు కదా.
మరి అందుకే లవ్ జిహాద్ అని చెప్తున్నాం. సో యూత్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే అమ్మాయిలకు ముఖ్యంగా? అదే నేను చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. బుద్ధి తక్కువ అయ్యి అసలు మీరు ఎవరిని ప్రేమించాల్సిన అవసరం లేదమ్మా. ఏంటి ఈవిడేంటి ఇలా చెప్తుందంటే అసలు నేను ఇలాగే చెప్తా. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారా, సక్సెస్ఫుల్గా లైఫ్ లాంగ్ ఉన్నారా, అట్లీస్ట్ మీరు పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ల వరకైనా ఉన్నారా, అన్యోన్యంగా గొడవ పడకుండా ఉన్నారా? ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే మేము గొడవలు రావు, మేము బాగా అర్థం చేసుకుంటాము, బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం కాబట్టి మా లైఫ్ చాలా బాగుంటుంది అని కదా తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. మరి 10 సంవత్సరాలు ఉన్నారు ఎవరన్నా? మీరే చూసుకోండి. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మరి అలాంటప్పుడు అమ్మా నాన్న చూసిన అబ్బాయిలు కూడా మోసం చేస్తున్నారు కదా అని అంటే, అవును అది కూడా మీరు చూసుకోండి, ఇది కూడా మీరు చూసుకోండి, జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకుని ఆలోచించుకుని అడుగు ముందుకేయండి అని చెప్తున్నాను. ఇంకొకటి, ఎవరితోనైనా సరే మనం అడ్జస్ట్ చేసుకోలేనప్పుడు అమ్మా నాన్న చూసారని కాదు, నువ్వు చూసుకున్నావని కాదు, మనం ఉండలేం. మన ఇక్కడ ఉంది అది. మన ఆలోచనలో మార్పు రావాలి, మన ఆలోచనలో సరిగ్గా ఉండాలి. లేనప్పుడు మనకి ఎవ్వరు సరిపడరు, ఎవ్వరు గిట్టరు. ఎవరిని చూసినా వీడేంటి నాకు అనుకూలంగా లేడు, వీడేంటి నా కాళ్ళు ఒత్తట్లేదు, వీడేంటి నా కొంగు పట్టుకుని తిరగట్లేదు అని నువ్వు డే 1 నుంచి ఆలోచిస్తావు. పెళ్ళవగానే నిన్నటి వరకు లవ్ చేసుకున్నావు, వాడికి కాళ్ళు ఒత్తుంటావు నిన్నటి వరకు. పెళ్ళైన దగ్గర నుంచి నీ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. నా చుట్టూ తిరగడేంటి, లేకపోతే నేను అడిగిందల్లా ఇవ్వడేంటి, నేను ఈ క్షణంలో అక్కడికి ఎగరాలంటే నన్ను తీసుకెళ్ళి ఎగిరేలాగా చేయడేంటి, భుజాల మీద పెట్టుకుని ఎగురుకుంటా తీసుకెళ్ళడేంటి అంటే ఇంతంత గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉండాలని నేను అంటున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత అరేంజ్డ్ అయినా లవ్ అయినా సంసారం అనేది వస్తుంది. తర్వాత మీరు కావాలనుకుంటే పిల్లలు పుడతారు. ఇదంతా సర్వసాధారణం, ఇది ఒక లైఫ్ సైకిల్, న్యాచురల్ సిస్టమ్ ఇది. మరి ఈ రెండిట్లోనూ అదే ఉన్నప్పుడు మీరు ఆ అడ్జస్ట్మెంట్కి ఆ సర్కిల్లోకి ఎందుకు రాలేకపోతున్నారు? లవ్ చేసుకుంటే నేను ఇంతంత గోచీలు పెట్టుకుంటాను, ఇంతంత నిక్కర్లు వేసుకుంటాను, కాలుతో మొగుడు తంతాను, మరి వాడి భుజం మీద చేసి రోడ్డు మీద నడుస్తాను అని అంటే, ఇంతంత నిక్కర్లు వేసుకుని మొగుళ్ళ మీద భుజాల మీద చేతులు వేసుకుని అర్ధరాత్రి నడిస్తే నీ మొగుడు నీ పక్కన ఉంటాడు చూడ్డో, నీ ఎదురుగుండా వచ్చేవాడు, నీ వెనక నుంచి వచ్చేవాడు నీ ఇంతంత చూస్తాడు నిక్కర్లు. మరి లవ్ అంటే ఇదేని అనుకుంటున్నారు. నేను ఎలా ఉన్నా సరే నా మొగుడు ఊరుకుంటాడు, ఊరుకోవాలి, లవ్ లో ఊరుకుంటారు అనే పెద్ద గుడ్డి అభిప్రాయం. అదే అరేంజ్డ్ మ్యారేజ్లో అయితే అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని అంటారు. కాదు, అలా ఏమీ కాదు. పెళ్ళి అంటే పెళ్ళే, సంసారం అంటే సంసారమే. పెళ్ళైన తర్వాత ఇలాగే ఉంటుంది, అందులో అయినా ఇందులో అయినా అనేటువంటి విషయం తెలుసుకుంటే వాళ్ళ లైఫ్లు సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఎవరినైనా ప్రేమించవచ్చు, అరేంజ్డ్ అయినా చేసుకోవచ్చు. కానీ అన్ని మతస్థుల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు ఈవిడ వెళ్ళింది మన దేశస్తుడే కాదు, ఎందులో ఇరుక్కుంది వెళ్ళి, లైఫ్ అంతా స్పాయిల్ అయింది కదా. అందులో ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్, మళ్ళీ తనకి తన పాపకు కూడా మతాలు ఇప్పించింది. ఇప్పుడు అందులో నుంచి బయటకు రావాలంటే ఎంత కష్టమైపోతుంది ఆమెకి. ఇప్పుడు ఏదో కేసు పెట్టారు, ఏదో అయ్యింది, బయటకు వచ్చింది. అది కానప్పుడు ఇంకెంత టార్చర్కి గురవుతుంది. కంటిన్యూగా లైఫ్ అంతా ఉండాలంటే చిత్రహింసలు పెడతారు. నువ్వు అందులో నుంచి రాగలవా? రాలేవు. ఇప్పుడేదో నీ అదృష్టం బాగుండి వచ్చావు, ఇక నుంచైనా లైఫ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చూసిన అమ్మాయిలందరూ కూడా జాగ్రత్తగా లైఫ్ని తమ లైఫ్ని తాము సెక్యూర్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ధైర్యంగా తెలివితేటలుగా ముందుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా మేడం గారు, రమా రజని గారు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా మంచి మాటలు అయితే చెప్పారని చెప్పుకోవచ్చు. సో మరో ఎపిసోడ్తో మీ ముందు నేను ఉంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.